Okay, right. Have to see Indian history classes. Indian history that plays very important role in your competitive examination, whether it is group 1 or group 2. రెండిట్లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి అన్నాం. How many bits we are going to get from Indian history? So nearly 20 to 25 bits we are going to get from Indian history. Indian history నుంచి ఎన్ని బిట్స్ వస్తాయంటే 20 నుంచి 25 బిట్స్ రావడం అనేది జరుగుతుంది. We have to cover ancient, medieval, modern. ఓకే, ఏమేమి ఉన్నాయి సిలబస్ లో? ఎక్కడడినా రాసేలాగా ఉండాలి. Wherever the question is asked, you must be able to answer. So whether the question is asked from ancient or medieval or modern, wherever the question is asked, you must be able to answer. ఖచ్చితంగా రాయగలిగి ఉండాలి. రాయగలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా దాని మీద కమాండ్ రావాలి. ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ఇన్ ద సెన్స్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ఇన్ ద సెన్స్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హార్డ్ వర్క్. బాగా కష్టపడాలి. Without hard work, it is not possible to get success in group 1 services. Want to get group 1 service ఖచ్చితంగా రావాలి అని అన్నప్పుడు కంపల్సరీగా మనకు సబ్జెక్ట్ మీద కమాండ్ రావాలి. సో వీ హ్యావ్ టు గెట్ కమాండ్ ఓవర్ ద సబ్జెక్ట్. ఓకే, మరి ఏన్షియంట్ లో వాట్ టాపిక్స్ ఆర్ దే? ఏన్షియంట్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి? వాట్ టాపిక్స్ వీ హ్యావ్ టు కవర్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో? ఏం కవర్ చేయాలి మనం? ఓకే, వీ హ్యావ్ టు కవర్ ఇండియన్ హిస్టరీలో మరి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఇఫ్ యు సీ దిస్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ancient Indian history అని చెప్పేసి అని అన్నాం. In this ancient Indian history we have to cover what areas? So what areas we have to cover? దీంట్లో ఏమేం కవర్ చేయాలి? One is Indus Valley civilization. Begins with Indus Valley civilization. తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారా ఇందులో? Are there తెలుగు మీడియం? Okay, సింధు నాగరికత అని అన్నాం. This is called Indus Valley civilization. Now the important area for us, Indus Valley civilization అని అన్నాం. సో దీన్ని ఏమని అంటున్నాం? సింధు నాగరికత అని పిలిచాం. దీన్ని ఏమని అన్నాం? సింధు నాగరికత. ఓకే, సింధు నాగరికత అని చెప్పేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ త్రవ్వకాలు ఎప్పుడు జరిగాయి? ఇన్ ద ఇయర్ 1921 అండర్ ద గైడెన్స్ ఆఫ్ సర్ జాన్ మార్షల్. ఎవరి ఆధ్వర్యంలో జరిగాయంటే సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో త్రవ్వకాలు జరిగాయి. అంతకుముందు మరి భారతదేశంలో నాగరికత లేదు అని విశ్వసించారు. భారతదేశంలో అసలు నాగరికత వెలసిల్లలేదు, సో ఆవిర్భవించలేదు అని అనుకున్నారు. కానీ సో 1921లో జరిగిన త్రవ్వకాల వల్ల భారతదేశంలో కూడా ఉన్నతమైన నాగరికత ఉంది అనే విషయం తెలిసింది. ఇట్ కేమ్ టు లైట్ ఇన్ ద ఇయర్ 1921. ప్రీవియస్లీ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ నో సివిలైజేషన్ దట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. భారతదేశంలో అసలు నాగరికత లేదు అనుకున్నారు. ఇట్ వాస్ స్టార్టెడ్ విత్ ఆరియన్స్ అని బిలీవ్ చేసేవాళ్ళు. ఆర్యులతోనే నాగరికత ప్రారంభమైంది అని విశ్వసించేవాళ్ళు. ఓకే, అయితే ఎప్పుడైతే త్రవ్వకాలు జరిగాయో 1921లో, దెన్ దే కేమ్ టు నో దట్ ఇన్ ఇండియా ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ నోబ్లెస్ట్ సివిలైజేషన్స్ ఎమర్జ్డ్. ఖచ్చితంగా భారతదేశంలో కూడా ఒక నాగరికత ఆవిర్భవించింది అనే విషయం తెలిసింది. ఎప్పుడు తెలిసింది అది అంటే ఇట్స్ ఇన్ ద ఇయర్ 1921లో తెలిసింది. త్రవ్వకాలు ఎప్పుడు జరిగాయంటే 1921. త్రవ్వకాలు, డిగ్గింగ్స్, ఎక్స్కవేషన్స్. డిగ్గింగ్స్ అని అంటాం, ఎక్స్కవేషన్స్ అని అంటాం. ఓకే, దీంట్లో ఖచ్చితంగా మనకు 1-2 బిట్లు అయితే అడుగుతారు. ప్రతి టాపిక్ లో 1 or 2 బిట్స్ అడుగుతారు. 1 బిట్ అడగొచ్చు, లేదా సమ్ టైమ్స్ 2 బిట్స్ కూడా అడగొచ్చు. 1 బిట్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో అడుగుతాడు. హరప్పాలో ఏం లభ్యమయ్యాయి? మొహంజోదారో, చెన్హుదారో, కాళీబంగన్, లోథల్, బన్వాలి, హస్తినాపూర్, రోపా, రంగపూర్, రాఖీగర్హి, ఇట్లా అడుగుతాడు. ఇప్పుడు భారతదేశంలో అతి పెద్దదైనటువంటి సింధు నాగరికత పట్టణం ఏది అంటాడు. Previously it is said that Mohenjo-daro that was the biggest site, but Mohenjo-daro that comes in Pakistan, Sindh state. ఎక్కడ ఉంది అది? పాకిస్తాన్ సింధ్ స్టేట్ లో ఉంది. ఓకే, ఇండస్ నది పక్కన ఉంది. అందువల్ల సో మనకు అడిగినటువంటి దాంట్లో మరి చూస్తే, అప్పుడు అంతకు ముందు మరి చూస్తే ఇట్ వాస్ ద బిగ్గెస్ట్ సైట్ అన్నారు. బట్ టుడే ఇట్ ఈస్ నాట్ ద బిగ్గెస్ట్ సైట్ ఇన్ ఇండియా. రాఖీగర్హి, ఇది రాఖీగర్హి అనేది దట్స్ ద బిగ్గెస్ట్ సైట్ ఆఫ్ అమాంగ్ ఆల్ ద సైట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. This రాఖీగర్హి అనేది there's a biggest site which is located in, ఎక్కడుంది ఇది? హర్యానాలో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హర్యానా. గుర్తుందా? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు యూ హ్యావ్ టు లిసన్ సో అండ్ మేక్ నోట్స్ ఆల్సో. సో అఫ్ కోర్స్ నోట్స్ ఈజ్ ప్రొవైడెడ్ అంటే మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇన్ అడిషన్ టు దాట్ మనం చెప్పే దాంట్లో అంటే నోట్స్ లో కొన్ని పాయింట్స్ ఉండొచ్చు, ఒక్కోసారి ఎగిరిపోయి కూడా ఉండొచ్చు.
అందువల్ల నేనేమైతే బోర్డు మీద రాస్తానో అవి మాత్రం జాగ్రత్తగా సో ఐ హ్యావ్ టు నోట్ డౌన్. ఓకే, సో అది రాసేసుకోవాలి లేదా గుర్తన పెట్టుకోవాలి. దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, ఎనీ హౌ అవర్ టార్గెట్ ఈస్ గెటింగ్ గ్రూప్ 1 సర్వీస్. ఖచ్చితంగా గ్రూప్ 1 సర్వీస్ కొట్టాలి. సో గ్రూప్ 1 సర్వీస్ కొట్టాలంటే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. చాలా శ్రమ పడాలి. అంటే నువ్వు కష్టపడితేనే ఏదైనా సాధ్యం అవుతుంది. కష్టపడకుంటే ఈజీగా ఏది రాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందువల్ల జాగ్రత్తగా మనం చదవాలి. బేసికలీ క్వాలిఫైయింగ్ ప్రిలిమ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాలిఫైయింగ్ ప్రిలిమ్స్ అనేది గ్రూప్ 1లో దట్స్ ఇంపార్టెంట్ టాస్క్. ఎందుకంటే ఇంతకు ముందు 1:50 ఉంది. ఇప్పుడు దాన్ని టార్గెట్ తగ్గించాలనుకుంటున్నాడు. సివిల్ సర్వీసెస్ మాదిరి 1:15, 1:15. ఒక పోస్ట్ ఎంతమందిని క్వాలిఫై చేస్తాడంటే 1:15. ఇంతకుముందు 1:50. ఒక పోస్ట్ కు 50 మందిని క్వాలిఫై చేశాడు. వద్దన్నా కూడా క్వాలిఫై అయిపోయేవాళ్ళు. నాకు వద్దు, నేను రాయలేదు సరిగ్గా అన్నా కూడా యూజ్ టు క్వాలిఫై. ఎందుకంటే ఒక పోస్ట్ కి 50 మంది కాబట్టి ఆటోమేటిక్ గా క్వాలిఫై. కానీ ఇప్పుడు అలా కాదు, 1:15 చేస్తాడట వాడు. అందువల్ల మనం జాగ్రత్త చదివితేనే వీఆర్ గోయింగ్ టు క్వాలిఫై ప్రిలిమ్స్. అదర్వైజ్ వీఆర్ నాట్ గోయింగ్ టు క్వాలిఫై ప్రిలిమ్స్. ఓకే, గాట్ ఐడియా? So our first topic is Indus Valley civilization that we have to see. This is also called Harappan civilization. It is also called Bronze Age civilization. This is also called ancient Indian civilization. Like that, many names are there to this. IVC, Indus Valley civilization. మనం ఇందులో అన్ని చూస్తాం. పట్టణాలు ఏమేమి ఉన్నాయి, what towns they are there in this Indus Valley civilization, what things came to life. Suppose for example, mother goddess figure in, mother goddess figure, అమ్మ తల్లి విగ్రహం ఎక్కడ బయలుపడింది అంటాడు. ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ హరప్ప. పశుపతి మహాదేవ ఎక్కడ బయలుపడింది అంటాడు. మొహెంజోదారో. స్నానవాటిక ఎక్కడ బయలుపడింది, మొహెంజోదారో. అనేక స్తంభాలు కలిగిన సభా మండపం, మెనీ పిల్లర్డ్ మీటింగ్ హాల్, మెనీ పిల్లర్డ్ మీటింగ్ హాల్ దట్ వాస్ ఫౌండ్ ఇన్ మొహెంజోదారో ఓన్లీ. ఓకే, ఒక కుక్క పిల్లిని వెంటాడే దృశ్యం ఉన్న బొమ్మ. ఇన్ ఎ డాగ్ చేసింగ్ ఎ క్యాట్, ఎ డాగ్ చేసింగ్ ఏ క్యాట్. ఒక కుక్క పిల్లిని వెంటాడే దృశ్యం ఉన్న బొమ్మ ఎక్కడ బయలుపడింది అంటాడు, మొహంజోదారో. గుర్తుందా? ఇంక్ పాట్, సిరా బుడ్డి, ఇంక్ పాట్ అని అంటాడు. సిరా బుడ్డి ఎక్కడ బయలుపడింది అంటాడు. ఓకే, సిరా బుడ్డి దట్స్ చెన్హుదారో, చెన్హుదారోలో బయలుపడింది, చెన్హుదారో. ఓకే, వృత్తాకారంగా ఉన్న పట్టణం ఏది అంటాడు, చెన్హుదారో. వృత్తాకారంగా, అన్ని రెక్టాంగులర్ షేప్ లో ఉన్నాయి ఇవన్నీ సైట్స్ అన్ని కూడా. ఓకే, కానీ ఈ చెన్హుదారో అపియర్స్ సర్క్యులర్ ఇన్ షేప్ అని అన్నాం. అట్లా మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు సీ. అండ్ వి సీ పొలిటికల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, సోషల్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ఇట్స్ డిక్లైన్, ఎలా ఇది పతనమైంది, దీనికి ఇంత బాగా డెవలప్ అయినటువంటి. దిస్ ఈస్ అర్బన్ సివిలైజేషన్. ఇట్ ఈస్ నాట్ రూరల్, ఇట్ ఈస్ అర్బన్. అర్బన్ అంటే పట్టణ నాగరికత. ఇది పట్టణ నాగరికత అయినప్పటికీ కూడా మరి ఇది పతనం అవడానికి గల కారణాలు ఏంటి? హౌ డిడ్ దిస్ సివిలైజేషన్ కమ్ టు ఎన్ ఎండ్? వెదర్ ఇట్ ఈస్ ఫ్లడ్స్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎర్త్క్వేక్ ఆర్ natural calamities or UV rays, like that, so many causes they are there. So different historians and archaeologists said different causes. సో వేరే కాజెస్ అని చెప్పారు. మార్టిమర్ వీలర్ ఏమంటాడు అంటే ఆర్యుల దండయాత్రల వల్ల ఇది అంతమయ్యింది అంటాడు. కానీ ఆర్యుల దండయాత్ర జరిగింది ఎప్పుడు? 1500 BC. ఇది ఎండ్ అయింది ఎప్పుడు? 1750 BC. అందువల్ల 250 సంవత్సరాల గ్యాప్ ఉంది కాబట్టి దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. ఓకే, అట్లా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్.